మత్స్యాసనము. దీనిని తెలుగులో చేప ఆకారంలో కలిగి ఉంటుందని దీనికి మత్స్యాసనం అని పేరు వచ్చింది. 2 కాళ్ళను చాపాలి, 2 కాళ్ళు కలిపి ఉంచాలి, 2 చేతుల యొక్క ఎల్బోస్ నేలపై ఉంచాలి, బటక్స్ ఇరువైపులా ఉంచాలి, ఎల్బో సహాయంతో మెడ వెనుకకు వంచాలి. టాప్ ఆఫ్ ది హెడ్ టచ్ ది గ్రౌండ్. తల పైభాగాన్ని టచ్ చేసి నేలపై ఉంచాలి. ఛాతీని పైకి లేపి ఉంచాలి. సహజమైన శ్వాస. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. ఆసనంలోకి ఎలాగైతే వెళ్ళామో అదేవిధంగా బయటికి రావాలి. నెమ్మదిగా తల పైకి లేపాలి. ఎల్బోస్ సహాయం తీసుకుని నెమ్మదిగా శరీరాన్ని యథాస్థానాన్ని తీసుకురావాలి. సుఖాసనము. ఉపయోగాలు: పొట్ట యొక్క కండరాలు, అవయవాలకు, ఛాతీ కండరాలకు ఈ ఆసనం సాగదీయబడతాయి. మలబద్ధకం తగ్గును, అలాగే పైల్స్ తగ్గును. ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యలకు ఈ ఆసనం వలన ఉపయోగము. బూస్టింగ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఎవరు చేయకూడదు: హార్ట్ ప్రాబ్లమ్స్, పెప్టిక్ అల్సర్, హెర్నియా, బ్యాక్ కండిషన్స్ ఉన్నవారు ఈ ఆసనం చేయకూడదు. ప్రెగ్నెంట్ విమెన్ షుడ్ ఆల్సో నాట్ అటెంప్ట్ ఇట్. గురుభ్యో నమః.